స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, దేవుని యందు నీ నమ్మిక అనగా విశ్వాసం. ఎప్పుడైతే నువ్వు నమ్మిక అనేది విశ్వాసాన్ని ఉంచుతావో, ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు నీ జీవిత విధానం ఏమవుతుందంటే మెల్లమెల్లగా వర్ధిల్లుతూ ఉంటుంది. అది ఒకేసారిగా వర్ధిల్లదు, కానీ అది మెల్లమెల్లగా వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి, ప్రభునందు మన విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ విశ్వాసంలో నీ వర్ధిల్లకపోయినా, నువ్వు వృద్ధి చెందకపోయినా, నువ్వు దిగజారిపోయి, నువ్వు వేసారిపోయి, నువ్వు బలహీనమైపోయి నువ్వు కృషించిపోకూడదు. నీ విశ్వాసంలో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు పట్టుదల కలిగి ఇంకా నీ విశ్వాసాన్ని పెంపొందించుకుని ఉన్నప్పుడు నీ వృద్ధి అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలవి, ఆయన గ్రంథములో లిఖించబడిన మాటలు. కనుక దేవుని వాగ్దానం మీద మనం నమ్మకం ఉంచి దేవుని వైపు మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం త్వరలోనే వృద్ధి చెందుతాం. వృద్ధి చెందడం అంటే విస్తరించటము. అది కుటుంబ పరంగా కావచ్చు, అది సంఘపరంగా కావచ్చు, అది ఏ విధానమైన వర్ధిల్లింపు దేవుడు నీకు ఇస్తాడు. కనుక నువ్వు దేవుని యందు పట్టుదల వదలని విశ్వాసంతో దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను వర్ధిల్లింపజేసి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.